మన కళ్ళు చూసేది నిజం కాదు, మన మెదడు అర్థం చేసుకునేది మనకు నిజం. ఉదాహరణకు, మీరు చీకట్లో తాడును పామును అనుకొని భయపడతారు. ఎందుకంటే మెదడు ముందుగా ప్రమాదాన్ని ఊహిస్తుంది. మన మెదడు షార్ట్ కట్స్ వాడుతుంది. దీన్ని కాగ్నిటివ్ బయాస్ అని అంటారు. అందుకే మనం వినాలనుకునేది నమ్ముతాం, మన అభిప్రాయానికి సరిపడేది నిజం అనుకుంటాం. అంటే నిజాన్ని కాదు, మన మెదడు సృష్టించిన కథనాన్ని మనం జీవిస్తున్నాం. కళలు ఎందుకు వస్తాయి, నిజంగా అర్థం ఉందా అనేది ఇప్పుడు చూడండి. రాత్రి మీరు పడుకున్న తర్వాత మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కానీ మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. REM స్లీప్ సమయంలో మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు కళలు వస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం కళలు మన భావోద్వేగాలను ప్రాసెస్ చేస్తాయట. రోజంతా జరిగిన విషయాలను సర్దుబాటు చేస్తాయి. కొంతమంది అంటారు కళలు భవిష్యత్తు అర్థం ఉంటుందని, కానీ శాస్త్రీయంగా చెప్పినప్పుడు కళలంటే మెదడు తయారు చేసిన కథలు మాత్రమే. అయితే ఒక ప్రశ్న, ఎందుకు కొంతమంది కళలు నిజమవుతాయి? అది కోఇన్సిడెన్స్ మాత్రమేనా, లేక మన సబ్కాన్షియస్ పవరా? ఒక మనిషి 11 రోజులు నిద్రపోతే ఏమవుతుంది? 1964లో ర్యాండీ గార్డ్నర్ అనే 17 ఏళ్ల యువకుడు 11 రోజులు నిద్రపోకుండా ప్రయోగం చేశాడట. మొదటి 2 రోజులు అలసట, చిరాకు. 5వ రోజు వాస్తవం కళ మధ్య తేడా గుర్తించలేకపోయాడట. 8వ రోజు హాల్యూసినేషన్స్ మొదలయ్యాయి. లేని వస్తువులు కనిపిస్తున్నట్లుగా అయ్యాయట. 11వ రోజు మెదడు ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోయింది, అంటే ఆగిపోయింది. అయితే ఆశ్చర్యకరంగా తర్వాత కొన్ని రోజులు నిద్రతో మామూలు స్థితికి వచ్చారు. ఇది చూపించింది నిద్ర లేకపోతే మన మెదడు దీర్ఘంగా పనిచేయడం ఆపేస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్స్ మెదడుని ఎలా చేస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చూసే కొన్ని చిత్రాలు కదులుతున్నట్టు అనిపిస్తాయి, నాకు అనిపిస్తాయి. మరి మీకు అనిపిస్తున్నాయా లేదా? కానీ అవి నిజంగా కదలవు. ఎందుకంటే మెదడు ప్యాటర్న్ని ఊహిస్తుంది, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు, 2 లైన్లు ఒకే పొడవు ఉన్న ఒకటి పెద్దగా కనిపిస్తుంది. అది కళ్ళు పొరపాటు కాదు, మెదడు కంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవటం వల్ల మనకు అలా అనిపిస్తుంది. అంటే మన కళ్ళు కెమెరా లాంటివి, కానీ డైరెక్టర్ మాత్రం మెదడే. మరి ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు మీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా మీరే తీసుకుంటున్నారా, లేక మీ మెదడు ముందే ప్రోగ్రామింగ్ చేసిన ప్రతిస్పందించలేకపోతున్నారా? మన మెదడుకు ఒక అద్భుతం, కానీ అదే సమయంలో మనల్ని మోసం చేసే గొప్ప మాంత్రికుడు కూడా. ఫేక్ మెమరీస్ లేని జ్ఞాపకాలు కూడా నిజమే అనిపిస్తాయి. ఇది చాలా షాకింగ్ విషయం. మన మెమరీ కెమెరా కాదు, మన మెమరీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. ప్రతిసారి మీరు ఒక సంఘటన గుర్తు చేసుకున్నప్పుడు మెదడు దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది. అందుకే 2 వ్యక్తులు ఒక సంఘటనకు వేరేలా చెప్తారు. కొన్ని సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ చూపించాయి, చాలామంది లేని సంఘటనలు కూడా నిజమని నమ్ముతారు. అంటే మీకు చిన్నప్పటి నుండి గుర్తున్న కొన్ని జ్ఞాపకాలు కూడా పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఎమోషన్స్ వర్సెస్ లాజిక్, ఎమెంజలా హైజాక్. మన మెదడులో ఎమెంజలా అనే భాగం ఉంది. ఇది ఫియర్, యాంగర్ లాంటి ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా మీ వైపు అరవగానే మీ హార్ట్ బీట్ పెరుగుతుంది. ఆ సమయంలో లాజిక్ పనిచేయదు. అందుకే కోపంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుగా ఉంటాయి. అది మీరు కాదు, మీ ఎమోషనల్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఫ్రీ విల్ నిజంగా ఉంటుందా? ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు తీసుకుంటున్నారు, లేక మీ గత అనుభవాలు, బియాస్, ఎమోషన్స్ కలిపి మెదడు ముందే డిసైడ్ చేసిందా? కొన్ని స్టడీస్ చెబుతున్నాయి, మన నిర్ణయం తీసుకునే ముందు కొన్ని మిల్లీ సెకండ్స్కి మెదడు ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉండిపోతుందంట. అంటే మీరు అనుకుంటున్న నేను అనే భావన కూడా మెదడు సృష్టించిన ఇల్యూషన్ కావచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇల్యూషన్స్ కలిగినాయా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.